కష్టాలు రాక తప్పదు. ఇది మనకు సృష్టి నేర్పిన రహస్యం. కష్టాల్లో ఉన్నప్పుడు మనం గట్టిగా పోరాటం చేయగలిగితే మనం మళ్ళీ తిరిగి నిలబడగలుగుతాం అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నాను. సరే, దీనికి పెట్టిన పేరు ఆల్రెడీ ప్రకటించారు. దీని తర్వాత మీరు వినంటారు, అందరూ విన్నారు. కార్యకర్తతో జగనన్న అంటే కంప్లీట్ గా కార్యకర్తల బేస్డ్ పార్టీ బలోపేతానికి ఇప్పుడు సిద్ధం అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికే చాలా మంది పార్టీలు మారిపోయారు, క్యాడర్ కూడా కాస్తంత డిస్టర్బ్ అయింది, అటు ఇటు ఉంది అనుకుంటున్న నేపథ్యంలో ఎలా చూడాలి ఈ నిర్ణయాన్ని? పోయిన చోట వెతుక్కోవడం ప్రారంభించారు. ఇక్కడ పోతే ఎక్కడో వెతకడం కాకుండా తనకి ఎక్కడ కోల్పోయారో అక్కడ వెతుక్కోవడం ప్రారంభించారని అలా గుడ్ స్టెప్ ఏనా? అందులో నో డౌట్. ఎందుకు అంటే వాస్తవంగా జగన్ కి గుండెకాయ లాంటి వాళ్ళు కార్యకర్తలు. అవును అవును. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయినప్పుడు ఒకటి రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో, లేదా రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వచ్చారు వాళ్ళు. రాజశేఖర రెడ్డికి అన్యాయం చేశారు, రాజశేఖర రెడ్డి బిడ్డను అన్యాయం చేశారన్న కసితో జగన్కి అండగా నిలబడ్డారు. ఇది 2009 నుంచి బిగిన్ చేస్తే 2019 దాకా ఉన్నారు తోడు. అంటే 10